డాన్స్ చేస్తే ఇంతకుముందు కూడా అన్నాను, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఒక్క సాయి పల్లవి కనపడదు, ఒక 10 సాయి పల్లవులు కనపడతా ఉంటాయి చుట్టూ. అంత బాగా డాన్స్ చేస్తుంది అమ్మాయి, అంత దీంతో, అంత ఎనర్జీతో. అండ్ ఆ అమ్మాయిని బయట కలిసినప్పుడు ఆమెలో ఉన్న ప్యూరిటీ, ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్, అది ఈ సినిమాలో కూడా ఆ బుజ్జి తల్లి క్యారెక్టర్లో కూడా కనపడుతుంది. అండ్ ఇంకెవరున్నారు? అది మాట్లాడతాను, ఇంకేమన్నా దాన్ని మాట్లాడే ముందు ఎవరన్నా మిస్ అయిపోయానా? ఎవ్రీబడి. అండ్ కరుణాకర్, like Jay said the last dialogue, man, you took it. You took it. And not just that, cinema anta. Do you understand Telugu, no? But throughout the film, you were so good, you were just there. And actually I felt so for you at the end. Please. Yeah. And చైతన్య షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. అండ్ 2 years కమిట్ అయిపోయాడు ఈ సినిమాకి. షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా కొంచెం ఫేస్ మారుతూ ఉండేది. ఏడా చాలా కష్టంగా ఉందంటే, నో నాన్న బాగుంది, వీఆర్ డూయింగ్ ది ఫిలిం, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ అన్నాడు. 2 years గడ్డంతో చూడలేదు, జుట్టు పెరిగిపోతుంది. దెన్ వన్ డే, షూటింగ్ ఎక్కడ అంటే సముద్రంలో చేసాము. ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉందన్న. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఆ ఫిషర్మెన్, జాలర్లు. అండ్ వాళ్ళ కష్టాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ లాగా వచ్చింది ఈ సినిమా మీద వాళ్ళని చూస్తుంటే. అసలు ఎలా ఉండగలుగుతారు, నెలలు సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ చిన్న బోట్స్లో ఎలా ఉంటారు, ఏం చేస్తారు, అసలు ఆలోచిస్తుంటేనే అర్థం కావట్లేదు. సో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళమని అడిగాను, వీళ్ళు తీసుకెళ్ళట్లేదు. సో మళ్ళీ నేను వస్తాను ఇప్పుడు ఒకసారి. అండ్ చైతన్య, వీఆర్ సో హ్యాపీ. చైతన్య మొహం మీద నవ్వు, ఆ హ్యాపీనెస్